హలో గాయ్స్, టుడే ఇస్ బోరింగ్ డే ఎందుకంటే కాలేజ్కి వెళ్తున్నాను కాబట్టి. అండ్ ఆల్సో నాకు చాలా హై ఫీవర్గా ఉంది. బట్ తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మాకు రివ్యూ ఉంది కాబట్టి ఈరోజు. ఇది హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే మేము కాలేజ్కి వెళ్తున్నాము. తిరిగి చూస్తే బస్సులో ఎవ్వరూ రాలేదు. పాప మంచిదా నాకు హెడ్ ఏక్ వస్తుందని చెప్పి ఒక 1 hour అలా కంటిన్యూస్ గా హెడ్ మసాజ్ చేసింది. హౌ కేరింగ్ సిస్టర్ కదా. తీరా క్లాస్కి వస్తే క్లాస్ లో కూడా ఎవ్వరు లేరు. నా బాధ ఎవరికి చెప్పుకోలో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. తీరా చూస్తే ఆ రోజు మా గ్రూప్ కి మాత్రమే రివ్యూ అని తెలిసింది. దీనేంటి అంత దర్జాగా కూర్చుంది అనుకున్నారు. క్లాస్ లో ఎవ్వరు లేరు అండ్ ఫ్యాకల్టీ కూడా, అందుకే అంత దర్జాగా కూర్చున్నాను. లేకపోతే నాకేంటి అంత ధైర్యం. అలా ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాం కాసేపు. అదేంటి ఇంకా రివ్యూస్ రావట్లేదు అనేసరికి రివ్యూ మధ్యాహ్నం అంట. సో నాకు అది కూడా తెలీదు. సో నేను లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. మార్నింగ్ చెప్పేసి రివ్యూ వెళ్ళిపోదామని చెప్పి ఇంకా చేసేదేముందని చెప్పి నేను మా చెల్లి ఇంకా ఫ్రైడ్ రైస్ కొనుక్కున్నాం క్యాంటీన్ లో. ఇంకా రివ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. రివ్యూ అయితే ట్విస్టుల మీద అయ్యింది. కాకపోతే కంప్లీట్ అయితే అయిపోయింది. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ది క్యాంటీన్ అన్నమాట. చూద్దాం ఏముంటాయో. ఏముండవు అనుకుంటా. నాకు తెలిసి ఎప్పుడు ఏముండవు కాబట్టి. అవును, నిజమే, ఏమి ఉండవు కాబట్టి అలా చెప్పాను. ఏముండవంటే స్నాక్స్ ఉండవేమో అనుకున్నాను. లైక్ లిటరల్లీ క్యాంటీనే లేదు. తీరా చూస్తే అక్కడ రినోవేషన్ లో ఉంది. మేమైతే పక్క క్యాంటీన్ లోకి వెళ్ళి చిప్స్ అండ్ బిస్కెట్ తెచ్చుకొని ఇంకా అలా బస్ లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.